సో మొత్తానికి నిన్న జరిగిన ఢిల్లీ అండ్ లక్నో మ్యాచ్ వేడి తగ్గకుండానే మరో థ్రిల్లర్ ఈ రోజు మనం చూడటం జరిగింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది జీటీ. సో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఊహించిన విధంగానే బ్యాటింగ్ లో రెచ్చిపోయింది. అసలే ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయినప్పటికీ ఎవరో ఒకరు పంజాబ్ నుంచి గట్టి స్టార్ట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఓపెనర్స్ ఇద్దరు అంత బాగా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కానప్పటికీ ప్రియాంష్ ఆర్యా అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. ప్రెప్ సిమ్రాన్ సింగ్ త్వరగా అవుట్ అయినప్పటికీ శ్రేయస్ అలాగే ప్రియాంష్ తమ ఊపునైతే కొనసాగించారు. ఆ తర్వాత 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు ప్రియాంష్. ఆ తర్వాత అజ్మతుల్లా, మ్యాక్స్వెల్, స్టైనిస్ వెంటనే అవుట్ అయ్యారు. మనం నిన్న చెప్పుకున్నట్టే వీళ్ళతో ప్రాబ్లం ఇదే, ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు. టోర్నమెంట్ లో కన్సిస్టెన్సీ చాలా అవసరం. ఇంకా ఆ తర్వాత వచ్చిన పంజాబ్ ట్రంప్ కార్డ్ శశాంక్ సింగ్ పంజాబ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అప్పటిదాకా పై చేయి సాధించారు అనుకున్న జీటీ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు శ్రేయస్ అలాగే శశాంక్. మరో వికెట్ పడకుండా 28 బంతుల్లో ఏకంగా 81 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే వండర్ స్టార్ట్ చేశాడు శ్రేయస్ అయ్యర్. నేను ముందు ప్రివ్యూలో చెప్పినట్టు తన ఆట మాత్రమే కాదు కెప్టెన్సీ కూడా కీ రోల్ ప్లే చేయబోతుంది అని. పర్సనల్ మైల్ స్టోన్స్ గురించి ఆలోచించకుండా 19వ ఓవర్ ముగిసే సమయానికి 97 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నప్పటికీ 28th ఓవర్లో ఎటువంటి స్ట్రైక్ ఎక్స్పెక్ట్ చేయకుండా శశాంక్ సింగ్ ని సింగిల్స్ గురించి ఆలోచించకుండా హిట్టింగ్ ని కంటిన్యూ చేయమన్నాడు. ఈ మాట స్వయంగా శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత చెప్పిన మాట. కెప్టెన్ మాట విన్న శశాంక్ సింగ్ లాస్ట్ ఓవర్ లో 5 ఫోర్లు ఒక టుడీతో 22 పరుగులు చేశాడు. మొత్తానికి 243 పరుగులు చేసి 244 భారీ టార్గెట్ ని జీటీ ముందు ఉంచారు. శ్రేయస్ 42 బంతులు ఆడి 97 పరుగులు చేయగా శశాంక్ 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. అయితే మంచి బ్యాటింగ్ లైనప్ అలాగే బ్యాటింగ్ లో మంచి డెప్త్ ఉన్న జీటీ 244 పరుగులని చాలా ఈజీగా సునాయాసంగా చేస్ చేయడం స్టార్ట్ చేశారు. పవర్ ప్లేలోనే గిల్ ని పోగొట్టుకున్నప్పటికీ సాయి సుదర్శన్ అలాగే బట్లర్ పంజాబ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. అలాగే అసలు వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే కేవలం 16-17 ఓవర్స్ లోనే చేసి ఫినిష్ చేసేస్తారు అన్నంత ఊపులో ఇద్దరు ఆడారు. మెయిన్ గా సాయి సుదర్శన్ బ్యాటింగ్ చూస్తుంటే ఇదేంటి బ్యాటింగ్ ఇంత ఈజీయా అన్నట్టు షాట్స్ ఆడాడు. అయితే అదే ఊపులో ఆడుతూ హర్షదీప్ బౌలింగ్ లో శశాంక్ సింగ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ జీటీ బ్యాటింగ్ డెప్త్ ని దృష్టిలో పెట్టుకుని ఈజీగా టార్గెట్ ని చేస్ చేసేస్తారు అనుకున్న టైంలో విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్ వేసి 15వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అక్కడితో మళ్ళీ సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఆ టైంలో 3 ఓవర్లు ఆడిన జీటీ కేవలం 18 పరుగులు మాత్రమే కొట్టింది. అప్పటిదాకా మంచి ఊపులో ఉన్న జీటీ బ్యాట్స్మెన్ కి పెద్ద స్పీడ్ బ్రేకర్ పడినట్టు అయింది. వరుసగా వైడ్ యార్కర్స్ తో జీటీ బ్యాట్స్మెన్ ని కట్టడి చేశారు పంజాబ్ బౌలర్స్. ఇంకా 20 ఓవర్స్ లో 232 పరుగులు మాత్రమే చేసి 11 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇక కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కి మంచి స్టార్ట్ అందించాడు. ఒక పక్క పేపర్ మీద అలాగే స్ట్రెంత్ పరంగా పంజాబ్ కన్నా గట్టి టీం అనుకున్న జీటీ మాత్రం ఊహించని విధంగా లాస్ట్ 5 ఓవర్స్ లో చేతులు ఎత్తేసింది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.